ఏమైంది తమ్ముడు, ఎందుకు ఏడుస్తున్నావు? బైక్ రిపేర్ అయింటే మెకానిక్ షెడ్ పోతే 60,000 అవుతాను. 30,000 ఇప్పుడు కట్టిపో, రిపేర్ అయినాక మళ్ళీ 30,000 కట్టమన్నారన్న. పోతే బండి గుజరికేసుకో, మిగతా 30,000 కట్టేసి అన్నారా. కొంచెం కూడా జాలేదన్న. గుడికి పోయి బండి మీద అర్చన చేయించానన్న. వీటికి షెడ్కి వచ్చినాక ఇది పనికిరాదు, గుజరికేసిపో అంటున్నా. కొంచెం కూడా జాలేదు. మోసిపోయానన్న, అన్న మోసిపోయానన్న. అన్ని డబ్బులన్నీ వాళ్ళే కట్టించుకుంటున్నా. రే సిద్ధు, నువ్వు ఇంటికి వెళ్ళు, నాకు చిన్న పని ఉంది, చూసుకొని వస్తా. నువ్వు ఆడిపోతున్నావు? చిన్న పని, చిటికెలా వస్తా, నువ్వు వెళ్ళు. బండి టోటల్ స్క్రాప్, అసలేం పనికి రాదు. బండి తీసుకెళ్ళు. రే బండి కట్ చేయండి రా. మీరెవరు? ఆ బండికి బాగా దగ్గర బంధువు. అక్కడ వెళ్ళి కట్ చేయించుకొని రిక్షాలో తీసుకెళ్ళండి. ఓకే, తీసుకెళ్లాల్సింది రిక్షాలో కట్ చేయడానికి కాదు, దొబ్బుకొని మెకానిక్ షెడ్కి. ఈ ఒక్కటి చాలు, అది స్క్రాప్ అని. బండి చేయండి రా. ఎక్కడికన్నా బండి తీసుకొని పోతున్నావు? మెకానిక్ షెడ్కి. అక్కడ పోతే నీ బండి అంతే అన్నా. ఇంకా రే తమ్ముడు, నీ బైక్ వీళ్ళు మోసం చేశారు కదా, అవునా? నీకు కొత్త బైక్ ఇప్పిస్తా. ఇప్పిండేనా? సరే, నువ్వు నా బండి దబ్బు. సరేనా? రా. సార్, ఈ బండి నా సెంటిమెంట్ బండి సార్. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, బండి రిపేర్ కావాలి సార్. ఎంత ఖర్చు అయినా పర్లేదు సార్, బండి మాత్రం రిపేర్ కావాలి సార్. ఎప్పుడు ఆగిపోయింది బండి? సార్ ఇప్పుడే బండి 1 గంట కింద ఆగిపోయింది. రైట్ టైమింగ్కి రైట్ ప్లేస్ తీసుకెళ్తాం. Yes, sir. 2 నిమిషాలు ఆగు, బండి కండిషన్ చూస్తా. సరే సార్. రైట్, బండి తీరా. అన్నా, బండి అది ఇంజిన్ పాత ఇంజిన్ కదనా, అది సీజ్ అయిపోయింది. మనం ఎంత రిపేర్ చేసినా కానీ అది పని చేయదనా. ఆయిల్ లేకుండా కొట్టాడన్నా, బండి సీజ్ అయిపోయిందనగా. బండి పనికి రాదనే విషయం మనకి మాత్రమే తెలుసు, కాబట్టి ఎంత ఖర్చు అయినా పర్లేదు అంటున్నాడు వాడు. ఇంత మెకానిజం చేసినట్లు యాక్టింగ్ చేసి 20,000 నుండి 30,000 దాకా మన దగ్గర డబ్బులు ఆదాం. అన్నా, అంత డబ్బు ఇస్తాడంటావా? ఈ భూమి మీద ఎవరు నడవడానికి ఇష్టపడడం లేదు, ప్రతి ఒక్కరు బండిలో తిరుగుతున్నాడు. పైగా 1 సెంటిమెంట్ బైక్ అంటున్నాడు వాడు అది. కాబట్టి వాడు ఎంతైనా ఖర్చు పెడతాడు. అది 1 వీక్ పాయింట్, మన క్యాష్ పాయింట్. మీరిద్దరూ రిపేర్ చేసి యాక్టింగ్ చేయండి, నేను ఇప్పుడే వచ్చేస్తా. మెకానిక్ గారు, నా బండికి ఎలా ఉంది? మా బండి స్టార్ట్ అవుతుందా? మా బండికి ఏం భయం లేదా? బాగుందా? ఏం భయపడలేదు, కరెక్ట్ అయినా కరెక్ట్ ప్లేస్ తీసుకొచ్చినావు. రెడీ అవుతుంది, వేసుకోబోదు. కానీ ఏం మాట్లాడుతున్నారు మెకానిక్ గారు? చూడు, ఈ మెకానిక్ గురించి, నీ మెకానిక్ షెడ్ గురించి నీకు తెలుసు. ఎటువంటి బండినైనా పైనేసి కిందేసి తిప్పేసి తిప్పేసి రెడీ చేయగలరు, చేస్తారు. మన బండి స్టార్ట్ అవుతుంది. ఒక్క నిమిషం, బండి రిపేర్ చేయడం పెద్ద సమస్య కాదు, కానీ కొంచెం ఖర్చుతో కూడుకునే పని. చూడండి మెకానిక్ గారు, ఎంత ఖర్చు అయినా పర్లేదు, మాకు ఆ బండి రెడీ కావాలి. ఎంతనా కానీ 30,000 దాకా ఖర్చు అవుతుంది. పర్లేదు, 30,000 కంటే 40,000 కానీ మాకు బండి రెడీ కావాలా. అయితే ఇమీడియట్లీగా ఒక 5,000 రూపాయలు కౌంటర్లో కట్టుకో. సరిపోతుందా? ప్రస్తుతానికి అది కట్టు, తర్వాత చెప్తాను నేను. సరే, ఓకే. 5,000 రూపాయలు బిల్లు. డిస్కవరీ 120cc పైన బండి నంబర్ పైన బిల్లు ఇవ్వండి సార్. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. ఏ బాబు, ఇక్కడ ఏం చేస్తున్నావు? అన్నా, ఇప్పుడే వచ్చేసి నేను బండి పేరు పైన బిల్లు కట్టొచ్చేసాను. అగో బిల్లు. ఓకే ఓకే, పక్కనే వెళ్ళి మన షాప్ లో స్పేర్ పార్ట్స్ అన్ని తీసురా. ఇవి ఒరిజినల్ కంపెనీవే కదా సార్? ఒరిజినల్వే, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ అవుతుంది. సార్ ఎంత కాస్ట్ అయినా పర్లేదు, మనకి మాత్రం ఒరిజినల్ కంపెనీ వేయండి. ఓకే ఓకే, త్వరగా తీసుకురాబో. ఓకే ఓకే అన్నా, ఈ స్పేర్ పార్ట్స్ అన్నీ కావాలి బైక్కి. సరే ఓకే, తెచ్చేసి. తీసుకోండి సార్.
అన్నీ ఉన్నాయా? అన్ని మొత్తం ఉన్నాయి చూడు. బిల్లు బైక్ నంబర్ పైన వేసియండి. ఒక్క నిమిషం వేసేసి తీసుకోండి. బండి నంబర్ పైన వేసారా? బండి నంబర్ పైన వేసా. ఓకే, థ్యాంక్ యూ. ఏమయ్యా నీకు బుద్ధి ఉందే? ఇంజన్ పిచ్చి అంచిపోయింది, కొత్త పిల్లలు కూడా ఊపుకుంటూ వస్తున్నావు. సార్ మీరు చెప్పిన బైక్ సామాన్లు సార్. ఏయ్, ఈ మన షెడ్లో నీకు ఇచ్చే డబ్బులు తీసుకురా పో. మీ సామాన్లు మీరు తీసుకొని మాకు డబ్బులు ఇచ్చేసాయి. సరే అన్ని సరిగా ఉన్నాయో చూసుకో. సరే, ఓకే, చూసుకో. తీసుకోమా. అసలు ఏం జరుగుతుందన్నా? ఇంకా ఇప్పుడే ఏం చూసావురా? ముందుంది ముసళ్ళ పండగ, నువ్వు ఇప్పుడు చూస్తా ఉండు. మెకానిక్ ఎలా ఉంది నా బైక్ కి? ఇంతకుముందు అసలు స్టార్ట్ అవుతాను లేదు, జస్ట్ ఇప్పుడిప్పుడే స్టార్టింగ్ మూమెంట్ ఇస్తా ఉంది. ఒక సెకండ్ ఇట్లా వస్తావా? ఇంజన్ వరకు ఓకేనయ్యా, కాకపోతే బోర్ సెట్ అవ్వట్లేదు. బోర్ సెట్ చేయాలంటే మన సీనియర్ మెకానిక్ గూడూరు అని ఉన్నాడు ఆయన, ఆయన అయితే దీనికి పర్ఫెక్ట్. ఆయన వస్తే మనకు బాగా హెల్ప్ అవుతాడని ఒక నమ్మకం ఉంది నాకు. కాకపోతే ఆయన కొద్దిగా కాస్ట్లీ. చూడండి మెకానిక్ గారు, డబ్బుకు మాత్రం అస్సలు వెనకాడవద్దండి. ఎంత ఖర్చైనా పర్లేదు, అటువంటి మెకానిక్లు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరినీ పిలిపియండి. ఓకే ఓకే. బండికి ఏమైనా రీపెయింటింగ్ చేయించుకుంటావా? ఆ బండి రీపెయింటింగ్ తర్వాత చూద్దాం, ఫస్ట్ బండి స్టార్ట్ చేయండి. ఓకే. మెకానిక్ గారు చెప్పు. నా బైక్ ఎలా ఉంది? ఈ బైక్ బాగానే ఉంది, బండి కూడా స్టార్ట్ అయింది. ఒకసారి బోర్ సరి కూర్చోవడం లేదు, 2 గంటల్లో రెడీ అవుతుంది, తీసుకొని పోయి. సరే సార్. ఇక్కడ దొరుకుతారా ఇట్లా బకరాలందరూ నీకు? మామూలే కదన్నా. ఎంత నొక్కుతాను? 30,000 దాకా అన్న. నా బండి ఆయిల్ లీకేజ్ అవుతుందన్నా. ఓ పని చేయి, ఎమర్జెన్సీగా చేస్తున్నట్లా బాగా యాక్టింగ్ చేసి పంపించాను. కటింగ్ కడిరా. ఏం చేస్తున్నారన్నా వీళ్ళంతా? ఇప్పుడేం చూసావరా? ఇప్పుడు లోపల నుంచి మెకానిక్ దీనంగా వస్తూ కళ్ళజోడు తీసి మేము చాలా ట్రై చేశాం అయినా మీ బైక్ స్టార్ట్ కాలేదు అని అంటాడు. ఇప్పుడు చూడు వాడి పర్ఫార్మెన్స్. మెకానిక్ గారు ఏమైంది? మేము చాలా ట్రై చేసాము, ఆ బండి ఇంకా పనికి రాదు. ఇప్పటికే 5,000 దాకా కట్టావు, మిగతా రిమైండింగ్ 25,000 కట్టి నీ బండి తీసుకొని గుజరీకి వేసుకోపో. ఫస్ట్ మీరు ₹1,00,000 బైక్ ఆ పిల్లోని కట్టియండి, అప్పుడు తీసుకెళ్తాను ఆ బైక్. ఏం మాట్లాడుతున్నావురా? ₹1,00,000 బైక్ మేమెందుకు కొనేలా? ఈ బైక్ పని చెయ్యదు, స్క్రాప్ అని రిసిప్ట్. ఈ బైక్ని రిపేర్ చేస్తానని నీ మెకానిక్ షెడ్లో నా దగ్గర నుంచి ₹5,000 కట్టించుకున్నటువంటి రిసిప్ట్ ఇది. స్క్రాప్ అయినటువంటి నా బైక్కి స్పేర్ పార్ట్స్ నీ పక్కన షాప్లో తెప్పించినటువంటి రిసిప్ట్ ఇది. మెకానిక్ దగ్గర, డాక్టర్ల దగ్గర అబద్ధాలు చెప్పకూడదు అంటారు, కానీ మీ దగ్గర చెప్పకూడని పదం ఇంకోటి ఉంది. ఎంత ఖర్చైనా పర్లేదు నా సెంటిమెంట్ బైక్ రిపేర్ చేయండి అని. ప్రభుత్వమే స్క్రాప్ అని ఇచ్చిన బైక్కి ఇంచేపు దాకా నువ్వు నీ షెడ్డులో రిపేరీ చేస్తున్నట్టు నటించి నాతో ఇవన్నీ కట్టించినావు. మర్యాదగా ₹1,00,000 బైక్ ఆ పిల్లోడికి ఇప్పి, లేదంటే నీ షెడ్ని, నీ ఎండీని కూడా స్పాట్లో. సార్ ఎలాగైనా ₹1,00,000 బైక్ మీకు ఇప్పిస్తాను, ఇది మా ఎండి వరకు పోకుండా చూడండి సార్. ప్లీజ్ సార్ నన్ను క్షమించండి. తెలుగు భాషలో నాకు నచ్చని పదం క్షమించండి. రేపురా మావోడేలే యాటిపోతాము రాసిస్తాను అని ఇట్లా దిక్కుమాలిన పదాలన్నీ చెప్పడం. మర్యాదగా మావోడికి బైక్ కట్టి. జీవితంలో బండి రావాలనుకుంటే అన్న వల్ల బండి వచ్చేది.
చూశారు కదా మా ఠాగూర్ మెకానిక్ స్కూప్. అండ్ మా వీడియో బాగా అందరూ ఆదరిస్తారు అనుకుంటాము. మా వీడియో చూసి మరింత మందికి షేర్ చేయండి. ఇలాగే నవ్విస్తూనే ఉంటాం. మరిన్ని వీడియోస్తో మీ ముందుకు వస్తాం. కామెడీ షాప్ యూట్యూబ్ ఛానల్ ఉంది, ఫేస్బుక్ పేజ్ ఉంది. రెండింటిని ఫాలో కండి. మీ వీరా లైక్ చేయండి, సోము. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి. కట్.